బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నంద్యాల జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. జిల్లాలో అత్యధికంగా శ్రీశైలం మండలంలో 269 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహానంది, నంద్యాల, వెలుగోడు, ఆత్మకూరు పరిసరాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. నంద్యాల వద్ద కుందు, చామకావుల ప్రధాన స్థాయికి దాటగా మహానందిలో పాలేరు వాగు ఉధృతికి జలమలమయ్యాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. నిన్నటి నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు కురడంతో మొత్తం రాష్ట్రం అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది. ప్రధానంగా మనమైతే నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం లింగాలగట్టు వద్ద ఉన్నాము. అయితే నంద్యాల జిల్లా అంతా కూడా భారీగా అయితే వర్షపాతం అయితే నమోదైంది. ప్రధానంగా శ్రీశైలం మండలం 269 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే నంద్యాల, మహానంది, వెలుగోడు, ఆత్మకూరు, శ్రీశైలం ఈ ప్రాంతాలలో పరివాహక ప్రాంతాలన్నీ కూడా వాగులు, వంకలు పొంగి పొర్లి ఇక్కడ ప్రవహిస్తున్నాయి. దీనికోసం మొత్తం కూడా ఈ ప్రజలు అతలాకుతలం అయిపోయి అసలు రహదారులంతా కూడా స్తంభించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇక్కడ చామకాలువ, భవనాసి, అలాగే కుందు నది, మామూలుగా పాలేరు వాగు మొత్తం అని కూడా ప్రమాద స్థాయిని అయితే దాటుతున్నాయి. ప్రధానంగా అయితే మనం లింగాలగట్టు వద్ద ఉన్నాము. ఇక్కడ కూడా ఈ అటవీ ప్రాంతంలో మనం చూడొచ్చు. ఇక్కడ అటవీ ప్రాంతంలో వాగులు, వంకలు పొంగి పొర్లి ఇక్కడ ప్రవహించడంతో లింగాలగట్టు గ్రామంలో ఒక 6 ఇల్లులు అయితే కొద్దిగా నేలమట్టమైన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు, ఇక్కడ వాగులు, వంకలు మన పైన కొండ చర్యలు అయితే చూస్తున్నాము. ఆ కొండ చర్యల నుంచి అవి మీద పడి అలాగే కొన్ని కొట్లు దుకాణాలు, వ్యాపారం చేసే దుకాణాలు కూడా ధ్వంసమైన పరిస్థితి ఉంది. మనము లింగాలగట్టు చిన్న బ్రిడ్జి వద్ద అయితే ఉన్నాము. ఆ ప్రాంతంలో అయితే ప్రధానం చెప్పుకోవచ్చు, స్పీడ్గా వచ్చిన యొక్క వరద ప్రవాహంతో అయితే కోతకు గురయ్యి ఆ లింగాలగట్టు ప్రాంతం అంతా కూడా ప్రమాద స్థాయి అయితే దాటిన పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, ఆ ప్రాంతం అంతా, కొండల ప్రాంతం అంతా కూడాను భారీ వర్షం కురడంతో వాగులు, వంకలు పొంగి పొర్లి ఆ యొక్క వాగులు, వంకలు అన్నీ కూడా ఈ కృష్ణానది నది ఒడ్డున అయితే చేరిన పరిస్థితి ఉంది. ప్రధానంగా మనము శ్రీశైలం హైదరాబాదు జాతీయ రహదారి వద్ద అయితే NH 265 వద్ద అయితే మనం ఉన్నాము. ప్రధానంగా ఈ యొక్క శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి వారిని దర్శించేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఈ యొక్క మహానంది మండలము వద్ద అయితే రాత్రి ఒక బస్సు 15 మందితో కోవిలకుంట్ల నుంచి తిరుపతికి వెళ్తున్న క్రమంలో బస్సు అయితే వాగులో ఇరుక్కొని ప్రయాణిస్తున్న ప్రయాణికులు కూడా పెద్ద ఎత్తున అయితే ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అయితే గ్రామస్తులు అక్కడే ఉండి ఆ గ్రామస్తులు 15 మందిని కూడా కాపాడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాకుండా మహానంది మండలం అంతా కూడాను పాలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో మొత్తం కూడా ఆ యొక్క జనవాసాల్లోకి వరద నీరు వచ్చి ప్రవాహం ఇంటి లోపలికి వచ్చి మొత్తం కూడా ఇల్లు అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. ప్రధానంగా నంద్యాల జిల్లాలో అయితే మంత్రులు అలర్ట్ అయ్యారు. రాత్రి నుంచే వర్షాన్ని లెక్క చేయక మంత్రి ఫరూక్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ యొక్క లోతట్టు ప్రాంతాలను అయితే సందర్శిస్తున్న పరిస్థితి ఉంది. కలెక్టర్ రాజకుమారి గనియా కావచ్చు, SP సునీల్ శరాన్ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఈ పరిసర ముంపు ప్రాంతాలకు ఉన్న పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క లోతట్టు ప్రాంత వాసులు అయితే పునరావాస కేంద్రాలకైతే రావాలి. తప్పనిసరిగా వాగులు, వంకలు పొంగి పొర్లుతంతో ప్రమాద స్థాయిలో ఉన్నాయి. అలాగే ఇక్కడ వీళ్ళు నివసించే గ్రామాల్లో అయితే ఎవరు కూడా కరెంటు ఫోన్లను పట్టుకోవద్దు. అలాగే ఏదైనా తప్పనిసరి పరిస్థితి ఉంటేనే తప్పనిసరిగా మీరు బయటికి రావాలే, కానీ లేకపోతే తమ ఇల్లులే ఉండాలి. అలాగే ఈ వర్షం తాకిడికి మిద్దెలు తడిసిపోయి ఉండి కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దాని నుంచి బయటికి రావాలి. ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడే అన్నీ కూడాను ప్రభుత్వం ఏర్పాటు చేయడం, అందరూ అక్కడ రావాలని కూడా. అలాగే పశు పక్షాదులు మన బర్రెలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, ఇవన్నీ కూడా భద్రపరచుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా వైద్య సదుపాయాలను అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా మీరు ఉపయోగించుకోవాలని కూడా జాగ్రత్త చర్యలు అయితే చెప్పుతున్న పరిస్థితి ఉంది. అధికార యంత్రాంగాన్ని కూడా పూర్తిగా అలర్ట్ చేసి తద్వారా ప్రజలకు సేవలు అందించే రీతిలో ఇట్లు మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు తనామనకలు అవుతున్నారు. శ్రీశైల జలాశయం వద్ద కూడా భారీగా వరద నీరు కూడా వస్తుంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక్కడ ఆత్మకూరు ప్రాంతంలో మొత్తం కూడా జనవాసం అంతా స్తంభించిపోయింది. భవనాసి వాగు పొంగి పొరలంతో
పూర్తిగా గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధానంగా మరి ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే శ్రీశైల రహదారికి సంబంధించి అయితే ఇక్కడ చిన్న బ్రిడ్జి వద్ద అంటే బ్రిడ్జికి సంబంధించి అయితే అక్కడ నెర్ర ఏర్పడము చీలడము కింద ఈ వాగుకి ప్రవహించిన వాగుతో కింద మొత్తం కూడా ఈ అంటే గ్యాప్ ఏర్పడి పిల్లరి ఒరిగిపోయిన పరిస్థితి ఉంది. ఈ జాతీయ రహదారి అంటే తెలంగాణ ప్రాంతానికి శ్రీశైల క్షేత్రానికి ఆంధ్ర ప్రాంతానికి వారధిగా ఉన్న రెండో బ్రిడ్జి వద్ద అయితే ప్రమాదం పొంచి ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేస్తే మాత్రం భారీ మూల్యం తప్పించుకో తప్పదు. ఖచ్చితంగా ఈ బ్రిడ్జి మాత్రం ఏదైనా అయితే మాత్రం ఖచ్చితంగా రాకపోకలు స్తంభిస్తాయి. ముందు ప్రధానంగా అధికారులు అప్రమత్తం కాకపోతే జాగ్రత్త తీసుకోకపోతే ఇక ప్రాంతం అంతా కూడా ఎటు కాకుండా అంటే రాకపోకలు స్తంభించి భారీ మూల్యం కూడా చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న ఈ వంత తుఫానుకు సంబంధించి అయితే ఈ నంద్యాల జిల్లా అంతా కూడాను మొత్తం కూడా ఈ యొక్క వర్షంతో అయితే ప్రజలైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. యంత్రాంగం కూడా ప్రత్యేక దృష్టి సారించి పంటలు కావచ్చు, అలాగే మొక్కజొన్న పంటలు కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. అలాగే ఈ వర్షం దెబ్బకి ఆరు బయట వేసుకున్న మొక్కజొన్న పంట సంబంధించి కూడా అన్నీ కూడా మొత్తం నీలపాల అయిపోయిందని కూడా రైతులు లబోదిబోమంటున్నారు. ఏదైనప్పటికీ ఈసారి మాత్రం ఈ తుఫాను కారణంగా నంద్యాల జిల్లా మొత్తం కూడా ఈ వర్షం కారణంగా అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం ప్రాజెక్ట్, నంద్యాల జిల్లా.